our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 24కి సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ప్రపంచ పుస్తకాలు మరియు కాపీరైట్స్ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటాము? ప్రపంచ పుస్తకాలు మరియు కాపీరైట్స్ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటాము? ఆన్సర్ ఏప్రిల్ 23. గమనిక, 1995 నుంచి యునెస్కో వారు ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 2024 ప్రకారం పుస్తక రాజధానిగా ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్ ప్రాంతాన్ని గుర్తించారు. అదే 2023 ప్రకారం అయితే ప్రపంచ పుస్తక రాజధానిగా ఆఫ్రికన్ దేశం ఘనాలోని ఆక్రా నగరాన్ని గుర్తించారు. రెండవ ప్రశ్న, చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేసులో విజేత ఎవరు? చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేసులో విజేత ఎవరు? ఆన్సర్ వెర్స్టాపెన్. ఈయన రెడ్ బుల్ రేసింగ్ చెందినవారు. ఏప్రిల్ 21, 2024న షాంఘైలో జరిగిన సీజన్ 5వ రేసులో ఈయన విజేతగా నిలిచారు. ఈయనకి ఈ ఏడాది ఇది 4వ విజయం. మూడవ ప్రశ్న, ఇటీవల ఐఐటి శాస్త్రవేత్తలతో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకున్నారు? ఇటీవల ఐఐటి శాస్త్రవేత్తలతో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకున్నారు. ఆన్సర్ ఐఐటి జోధ్పూర్తో. నాలుగో ప్రశ్న, ఇటీవల ఎండలకు పూర్తిగా ఎండిపోయిన లక్ష్మణ తీర్థ అనే నది ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల ఎండలకు పూర్తిగా ఎండిపోయిన లక్ష్మణ తీర్థ అనే నది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలో ఈ లక్ష్మణ తీర్థ అనే నది ఉంది. ఇది కావేరి నది యొక్క ఉపనది. ఐదవ ప్రశ్న, మొక్కలకు ఎదురవుతున్న ముప్పును ముందుగా పసిగట్టి రైతులను అప్రమత్తం చేసే సెన్సార్లను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? మొక్కలకు ఎదురవుతున్న ముప్పును ముందుగా పసిగట్టి రైతులను అప్రమత్తం చేసే సెన్సార్లను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? ఆన్సర్ అమెరికా మరియు సింగపూర్ శాస్త్రవేత్తలు. ఆరవ ప్రశ్న, 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ 2024లో ఎక్కడ జరిగింది? 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ అనేది 2024లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 17 వరకు జార్జియా దేశంలో జరిగింది. ఇది ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 17 వరకు జార్జియాలో జరిగింది. ఇందులో భారత్ 4 పథకాలు సాధించింది. ఈ 4 పథకాల్లో 2 రజత పథకాలు, 2 కాంస్య పథకాలను భారత్ సాధించింది. ఏడవ ప్రశ్న, కాశీ గిరిజన తెగవారు నిర్వహించిన 34వ సెంగ్ కెహ్లాంగ్ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కాశీ గిరిజన తెగవారు నిర్వహించిన 34వ సెంగ్ కెహ్లాంగ్ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ మేఘాలయ. ఎనిమిదవ ప్రశ్న, ఇటీవల ఏ లోక్సభ నియోజకవర్గంలో దుర్బలమైన సోంపెన్ తెగవారు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? ఇటీవల ఏ లోక్సభ నియోజకవర్గంలో దుర్బలమైన సోంపెన్ తెగవారు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? దీని ఆన్సర్ అండమాన్ నికోబార్ లోక్సభ నియోజకవర్గం. అండమాన్ నికోబార్ లోక్సభ నియోజకవర్గం. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఏప్రిల్ 21న మహావీర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2550వ భగవాన్ మహావీర్ నిర్వహణ మహోత్సవం ఎక్కడ నిర్వహించారు? ఏప్రిల్ 21న మహావీర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2550వ భగవాన్ మహావీర్ నిర్వహణ మహోత్సవం ఎక్కడ నిర్వహించారు? దీనికి ఆన్సర్ న్యూఢిల్లీ భారత మండపం వద్ద జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు 35 గ్రాముల 100 రూపాయల నాణ్యాన్ని స్మారక నాణ్యాన్ని మరియు స్మారక స్టాంపును విడుదల చేశారు. నోట్,
వర్ధమాన్ మహావీరుడు 24వ తీర్థంకరుడు. ఈయన క్రీస్తుపూర్వం 615లో జన్మించారు. 10వ ప్రశ్న, ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు సెకండ్ల కాలంలో రీఛార్జ్ చేయగల అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేశారు? ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు సెకండ్ల కాలంలో రీఛార్జ్ చేయగల అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేశారు? ఆన్సర్ దక్షిణ కొరియా దేశ శాస్త్రవేత్తలు. 11వ ప్రశ్న, 2024 సంవత్సరం ప్రకారం సైనిక వ్యయాన్ని ఎక్కువగా బడ్జెట్లో కేటాయిస్తున్న దేశాల్లో మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది ఏవి? ఆన్సర్ మొదటి స్థానం సైనిక వ్యయాన్ని ఎక్కువగా బడ్జెట్లో కేటాయిస్తున్నటువంటి దేశాల్లో మొదటి స్థానం అమెరికా, రెండవ స్థానం చైనా, మూడవ స్థానం రష్యా, నాలుగవ స్థానంలో భారత్ ఉంది. 12వ ప్రశ్న, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ 2024 ప్రకారం ఏ దేశం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చెల్లింపులను అనగా వ్యాపారం చేస్తుంది? గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ 2024 ప్రకారం ఏ దేశం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చెల్లింపులను అనగా వ్యాపారం చేస్తుంది? ఆన్సర్ మొదటి స్థానంలో అమెరికా ఉంది, రెండవ స్థానంలో భారత్ ఉంది. గమనిక, ఈ నివేదికను సంవత్సరానికి 2 సార్లు విడుదల చేస్తారు. మొదటిది ఏప్రిల్లోను, రెండవది అక్టోబర్ నెలలో నివేదికలు విడుదల చేస్తారు. ఓకే గైస్, ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ లైక్ చేస్తూ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.